ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో పాడి పశువులలో పునరుత్పత్తి సమస్యలు, చికిత్స, నివారణ చర్యలు ఈ అంశం గురించి మామనూర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె అనిల్ కుమార్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం సహజ సిద్ధంగా నాటుకోళ్ల పెంపకంలో అనుభవాలు, హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల గ్రామ నాటుకోళ్ల పెంపకదారుడు పి సంపత్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11800-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, పాడి పశువులలో పునరుత్పత్తి సమస్యలు, చికిత్స, నివారణ చర్యలు ఈ అంశం గురించి మామనూర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె అనిల్ కుమార్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త మోటి చిరంజీవి గారు. పాడి పశువులలో ముఖ్యంగా పునరుత్పత్తి సమస్యలు, చికిత్స మరియు వాటి నివారణ చర్యలు అనే అంశంపైన ప్రస్తుతం పాడి పశువులలో పునరుత్పత్తి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, వాటి వల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటి, ఈ పాడి పశువులలో ఎదకు రావడం అనేది ఎందుకు జరుగుతుంది, దాన్ని ఎలా నివారించాలి, పునరుత్పత్తి సమస్యలను కలిగించేటువంటి ఏమైనా అంటువ్యాధులు ఉన్నాయా, మరి వాటి నివారణకు రైతులు ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి, ఈ పాడి పశువులలో హార్మోన్స్ యొక్క అసమతుల్యత అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, వాటి వల్ల ఉత్పన్నమయ్యేటువంటి సమస్యలు ఏ విధంగా ఉంటాయి, ఈ పాడి పశువులలో గర్భకోశ వ్యాధులు ఏ విధంగా వస్తాయి, వాటి వల్ల సమస్యలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి తదితర విషయాలు, ముఖ్యంగా యాజమాన్య లోపాలు, ఎలాంటి పునరుత్పత్తి సమస్యలు వస్తే వాటిని ఏ విధంగా మనము అరికట్టాలి అనేటువంటి తదితర విషయాల గురించి మనకు వివరించడానికి గాను మామునూరులోని వెటర్నరీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె అనిల్ కుమార్ రెడ్డి గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ముందుగా ఈ పునరుత్పత్తి సమస్యల గురించి తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ చెప్పండి, పాడి పశువులలో పునరుత్పత్తి సమస్యల యొక్క ప్రాముఖ్యత ఏమిటి, వాటి వలన కలిగేటువంటి నష్టాలు ఏమిటంటారు? ఈ యొక్క పశుగణ అభివృద్ధిలో మరియు పాడి పరిశ్రమ యొక్క నిర్వహణలో పునరుత్పత్తి సమస్యలు చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయండి. ఈ యొక్క పునరుత్పత్తి సమస్యలు పశువు యొక్క ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా ఈ యొక్క పాల ఉత్పత్తిని మరియు రైతు యొక్క ఆదాయాన్ని గణనీయంగా తగ్గించేటట్టు చేస్తాయి. కాబట్టి పాడి పశువులలో పునరుత్పత్తి అనేది సమర్థవంతంగా ఉన్నప్పుడే మనకు ఈ యొక్క పాడి పరిశ్రమ అనేది లాభసాటిగా ఉంటుంది. పునరుత్పత్తి సమస్యల వలన ఈనిన తర్వాత మళ్ళీ కట్టడం ఆలస్యం కావడం, తర్వాత ఈ యొక్క గర్భంలోనే పిడ్డం చనిపోవడం, తర్వాత బలహీనమైనటువంటి దూడలు పుట్టడం, తర్వాత ఈతకు అది అంతరం అనేది బాగా ఎక్కువ కావడం, వీటి యొక్క సమస్యల వల్ల మనకు జీవిత కాలంలో పాడి పశువుల యొక్క పాల ఉత్పత్తి తగ్గిపోయి రైతులకు మరియు డైరీ ఫారాలకు నష్టం వాటిల్లుతుందండి. అంటే ఈ పాడి పశువులలో ముఖ్యంగా ఎలాంటి పునరుత్పత్తి సమస్యలు అనేటువంటివి వస్తుంటాయి? పాడి పశువులలో చాలా రకాలైనటువంటి కారణాల వల్ల ఈ యొక్క పునరుత్పత్తి సమస్యలు రావడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా అంటువ్యాధుల వల్ల, కొన్ని రకాల వ్యాధుల వల్ల, తర్వాత హార్మోన్ల అసమతుల్యత వల్ల, తర్వాత కొన్ని రకాల గర్భకోశ వ్యాధుల వలన, తర్వాత పోషణ లోపాల వల్ల, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల, తర్వాత ఈ యొక్క జన్యు సంబంధమైనటువంటి లోపాల వల్ల, తర్వాత ఈ యొక్క ఫారంలో ఈ యొక్క యాజమాన్య లోపాల వల్ల, ఈ యొక్క రకరకాల కారణాల వల్ల
ఈ యొక్క పునరుత్పత్తి సమస్యలు అనేది రావడం అనేది జరుగుతుందండి. మరి పాడి పశువులలో ముఖ్యంగా ఎదకు రావడం అనేది ఎందుకు జరుగుతుంది, దాన్ని ఎలా నివారించాలంటారు? పాడి పశువులు ఎదకు రాకపోవడం అనేటటువంటిది 3 సందర్భాల్లో జరుగుతుందండి. ఒకటి వచ్చేసి పాడి పశువు మొదటిసారి అది పుట్టిన తర్వాత మొదటిసారి ఎదకు రావడం కన్నా ముందు, రెండోది గర్భంతో ఉన్నప్పుడు, తర్వాత మూడోది ఈనిన తర్వాత మళ్ళీ తిరిగి ఎదకు రాకపోవడం అనేటటువంటిది 3 డిఫరెంట్ వివిధ సందర్భాల్లో జరుగుతుంది. మొదటిది పుట్టిన తర్వాత పాడి పశువు పాడి ఆవులు అయితే 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు, తర్వాత అదే విధంగా గేదెలు అయితే 2.5 నుంచి 3 సంవత్సరాల వయసులో ఈ యొక్క శరీర బరువు అనేది తగినంత వచ్చిన తర్వాత ఈ యొక్క పునరుత్పత్తి వ్యవస్థ అనేది పనిచేయడం అనేది ప్రారంభించడం అనేది జరుగుతుంది. సో ఆ సందర్భాల్లో కొన్నిసార్లు పోషణ లోపాల వల్ల, తర్వాత హార్మోన్ల అసమతుల్యత వల్ల కొన్నిసార్లు ఈ యొక్క ఆలస్యం కావడం అనేది జరుగుతుంది. రెండోది గర్భంతో ఉన్నప్పుడు, అంటే పశువు కట్టిన తర్వాత మళ్ళీ ఈనే వరకు కూడా పశువు ఎదకు రావడం అనేది జరగదు. అది ఈ 2 సహజ సిద్ధంగా అనేటటువంటివి, అంటే ఇవి సహజమైనవే. తర్వాత పశువు అనేది, పాడి పశువు అనేది ఒకసారి ఈనిన తర్వాత మళ్ళీ కట్టడం 60 నుంచి 90 రోజుల లోపల మళ్ళీ ఎదకు రావడం, మళ్ళీ కట్టడం అనేది జరగాలి. కాకపోతే కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలైనటువంటి వ్యాధుల వల్ల, తర్వాత కొన్ని రకాల హార్మోన్ల అసమతుల్యత వల్ల, ఇతరత్ర కారణాల వల్ల ఈ యొక్క ఆలస్యం కావడం అనేది జరుగుతుంది. అంటే ఈ పాడి పశువులలో పునరుత్పత్తి సమస్యలను కలిగించేటువంటి ఏమన్నా అంటువ్యాధులు ఉంటాయా? ఉంటే ఎటువంటి అంటువ్యాధులు ఉంటాయి, వాటి నివారణ చర్యలు అనేటువంటి ఏ విధంగా చేపడితే బాగుంటుందంటారు? ఈ యొక్క పాడి పశువులలో చాలా రకాల అంటువ్యాధులు ఈ యొక్క పునరుత్పత్తి వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయండి. అందులో ముఖ్యంగా బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధులు, తర్వాత వైరస్, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వైరస్ వల్ల కలిగే వ్యాధులు, తర్వాత కొన్ని రకాల పరాన్నజీవుల వల్ల కలిగే వ్యాధులు, తర్వాత కొన్ని రకాల శిలీంధ్రాల వల్ల కలిగే వ్యాధులు. సో ఈ 4 రకాలుగా ఈ యొక్క సూక్ష్మ క్రిముల వల్ల కలిగేటటువంటి వ్యాధుల వలన పునరుత్పత్తి వ్యవస్థ అనేది ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది. మనం బ్యాక్టీరియా వల్ల కలిగేటటువంటి వ్యాధుల్లో ముఖ్యమైనటువంటిది మనకు బ్రూసెల్లా వ్యాధి. సో ఈ యొక్క బ్రూసెల్లా వ్యాధి అనేది ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. బ్రూసెల్లా వ్యాధి అనేది వచ్చినటువంటి యొక్క పాడి పశువు గర్భంతో ఉన్నప్పుడు చివరి దశలో ఈ యొక్క గర్భస్రావము కావడము, అంటే గర్భంలో పిడ్డం చనిపోవడం అనేది జరుగుతుంది. అదే విధంగా లెప్టోస్పైరోసిస్, తర్వాత క్యాంపైలోబాక్టర్ అనేటటువంటి బ్యాక్టీరియా వల్ల కూడా పునరుత్పత్తి వ్యవస్థపై ప్రభావం చూపి ఆ యొక్క గర్భంలో పిండం చనిపోవడం, తర్వాత బలహీనమైనటువంటి యొక్క దూడలు పుట్టడం, ఇతరత్ర పునరుత్పత్తి సమస్యలు, తర్వాత ఈ యొక్క మగ బుల్స్ లో, అంటే ఈ యొక్క దున్నపోతుల్లో కూడా ఈ యొక్క వీర్యం యొక్క క్వాలిటీ అనేది తగ్గిపోవడం, ఇటువంటివి జరుగుతాయండి. తర్వాత వైరస్ తో వచ్చేటటువంటి వ్యాధుల్లో ముఖ్యమైనవి బొవైన్ వైరల్ డయేరియా అంటారు, అదొకటి. తర్వాత ఇన్ఫెక్షస్ బొవైన్ రైనోట్రాకైటిస్ అంటారు. తర్వాత మూడోది ఫుట్ అండ్ మౌత్ డిసీజ్, గాలికుంటు వ్యాధి అంటారు. ఈ 3 రకాల వైరస్ తో వచ్చేటటువంటి అంటువ్యాధుల వల్ల కూడా పునరుత్పత్తి సమస్యలు అనేటటువంటివి వస్తూ ఉంటాయి. సో అదే విధంగా ఈ యొక్క కొన్ని రకాల పరాన్న జీవుల వల్ల, ప్రోటోజోవన్స్ వల్ల ఈ యొక్క పునరుత్పత్తి సమస్యలు అనేటటువంటివి వస్తుంటాయి. వాటిలో ముఖ్యంగా దున్నపోతుల్లో వీర్యము ప్రభావం, ఈ యొక్క క్వాలిటీ అనేది తగ్గిపోవడము, తర్వాత ఆడ పశువుల్లో గర్భస్రావం జరగడము, తర్వాత బలహీనమైనటువంటి దూడలు పుట్టడం అనేది జరుగుతుంది. అదే విధంగా కొన్ని రకాల శిలీంధ్రాల వల్ల కూడా, ముఖ్యంగా మైకోప్లాస్మా, తర్వాత క్లమిడియా అనేటటువంటి యొక్క శిలీంధ్రాల వల్ల కూడా గర్భం యొక్క లోపలి పొరలో ఇన్ఫెక్షన్ రావడం, తర్వాత అబార్షన్స్ కావడం, అంటే పిండం గర్భంలోనే గర్భస్రావం జరిగి పిండం చనిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ రకమైనటువంటి అంటువ్యాధులను మనము ఒక పునరుత్పత్తి వ్యవస్థపై చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి వీటిని నివారించడానికి మనము వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. కొన్ని రకాలైనటువంటి వ్యాధులకు వాటిని వ్యాక్సిన్స్ మనము సకాలంలో వ్యాక్సినేషన్ షెడ్యూల్ ప్రకారం మనం వ్యాక్సిన్లు చేసుకోవడం వల్ల ఈ యొక్క వ్యాధులను నివారించుకునేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ వ్యాధి వచ్చిన తర్వాత కూడా వీలైనంత త్వరగా పశు వైద్యులతో చికిత్స చేయించుకొని పశువు పునరుత్పత్తి వ్యవస్థను ఎక్కువ నష్టం కలగకుండా మనం నివారించుకోవాలి. అంటే ఈ పాడి పశువులలో అంటువ్యాధులు అనేటువంటి ఈ విధంగా నివారిస్తే, మరి ఈ పాడి పశువులలో హార్మోన్స్ వల్ల కూడా ఈ వచ్చేటువంటి పునరుత్పత్తి సమస్యలు అనేటువంటివి ఉంటాయి. మరి ఈ హార్మోన్స్ అసమతుల్యత అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, దానివల్ల వచ్చేటువంటి సమస్యలను ఏ విధంగా అధిగమించాలంటారు? హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా పాడి పశువుల యొక్క పునరుత్పత్తి పై ప్రభావం చూపిస్తాయి. వాటిలో ముఖ్యంగా చూస్తే మనము అండాశయం మీద తిత్తులు ఏర్పడడం అంటారు, దాన్ని సిస్టిక్ ఓవరీస్ అని అంటాం. అండాశయం మీద తిత్తులు ఏర్పడడం వల్ల పశువు యొక్క ఎదక రావడం అనేది అస్తవ్యస్తంగా మారిపోతుంది అనమాట. ఒక్కోసారి పశువు కంప్లీట్ గా ఎదక రాకపోవడము, లేదా మనము చూస్తే ఆవుల్లో జనరల్ గా, గేదెల్లో 21 రోజులకు ఒకసారి పాడి పశువు
పశువు ఎదకు రావాలి. అలా కాకుండా ఆ 21 రోజుల్లోనే 2-3 సార్లు ఎదకు రావడము, ఒకసారి 2-3 నెలల వరకు కంప్లీట్ గా అసలు పశువు ఎదకు రాకపోవడం, ఎదకు రావడం అనేటటువంటి ప్రక్రియ అస్తవ్యస్తం కావడం అనేది జరుగుతుంది. వీటికి కారణాలు ఏంటి అంటే పోషణ సరిగా లేకపోవడము, పాడి పశువు యొక్క స్ట్రెస్ వల్ల కూడా హార్మోన్ల అసమతుల్యత అనేది వస్తుంది. తర్వాత రెండోది అండాశయం నుంచి అండం విడుదల కాకపోవడం అనేటటువంటిది కూడా ఒక రకమైనటువంటి హార్మోన్ల అసమతుల్యత వల్ల కలుగుతుంది. అంటే ఈ అండం విడుదల కాకపోవడం వల్ల పశువు ఎదకు వస్తుంది, ఎద లక్షణాలు చూపిస్తుంది, కానీ అండం విడుదల కాకపోవడం వల్ల అది కట్టడం అనేది జరగదు. తర్వాత మూడోది రిపీట్ బ్రీడింగ్ అంటాం. రిపీట్ బ్రీడింగ్ అంటే ఏంటి అంటే పాడి పశువును 3 సార్లు లేదా అంతకన్నా ఎక్కువ సార్లు సహజ సంపర్కం కానీ లేదా కృత్రిమ గర్భధారణ కానీ చేసినప్పుడు కూడా అది కట్టలేదు అని అంటే దాన్ని రిపీట్ బ్రీడింగ్ అంటామండి. రిపీట్ బ్రీడింగ్ కూడా హార్మోన్ల అసమతుల్యత వల్ల సంభవించడం అనేది జరుగుతుంది. తర్వాత పశువు మొదటిసారి ఎదకు రావడం అనేది ఆలస్యం కావడానికి కూడా కొన్ని రకాల హార్మోన్ల అసమతుల్యత కారణం. అదే విధంగా గర్భంతో ఉన్నటువంటి యొక్క పాడి పశువు 2 నెలల లోపే గర్భంలో పిండం చనిపోవడము, ఇటువంటి వాటికి కూడా ఈ యొక్క హార్మోన్ల అసమతుల్యత అనేది కారణం ఉంటుందండి. సో ఏ రకమైనటువంటి హార్మోన్ల యొక్క అసమతుల్యత వల్ల ఈ యొక్క సమస్యలు వస్తున్నాయి అనేది మనం పశువైద్యుల్ని సంప్రదించి దానికి తగిన చికిత్స చేసుకోవడం వల్ల మనం వీటిని నివారించవచ్చు. మరి ఈ పాడి పశువులలో గర్భకోశ వ్యాధుల వలన వచ్చేటువంటి సమస్యలు ఏంటంట? పాడి పశువుల్లో ముఖ్యంగా వచ్చేటటువంటి గర్భకోశ వ్యాధులను మనం చూస్తే వాటిలో మొదటిది గర్భాశయం యొక్క లోపలి పొర ఇన్ఫెక్షన్ రావడము, దాన్ని ఎండోమెట్రైటిస్ అని అంటాము. తర్వాత రెండోది పాడి పశువు ఈనిన తర్వాత మాయ వేయకపోవడం. జనరల్గా 12 గంటల లోపు పాడి పశువు ఈనిన తర్వాత మాయ వేయాలి. అలా కాకుండా 12 గంటలు దాటిన తర్వాత కూడా పాడి పశువు మాయ వేయకపోవడం. గర్భం అనేది యోని ద్వారం నుంచి బయటికి రావడం. కొన్ని రకాలుగా ప్రెగ్నెన్సీ చివరి దశలో గానీ లేదా ఈనిన తర్వాత గానీ గర్భంలో కొంత భాగం గానీ లేదా పూర్తి గర్భాశయం గానీ బయటికి రావడం అనేది జరుగుతుంది. దాన్ని ప్రొలాప్స్ లేదా మెయ్య వేయడం అని అంటారు. సో ఈ రకమైనటువంటి ఒకటి. తర్వాత గర్భాశయంలో ఇన్ఫెక్షన్ వచ్చి చీము చేరడం అని మనం పయోమెట్రా అని అంటాము. సో ఈ రకమైనటువంటి గర్భకోశ వ్యాధులు పాడి పశువుల్లో వచ్చేటటువంటి అవకాశం ఉందండి. మరి పాడి పశువుల పోషణ అనేది పునరుత్పత్తి పైన ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందంట? పోషణ అనేది పాడి పశువు యొక్క పునరుత్పత్తి వ్యవస్థపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. వాటిలో ముఖ్యంగా పోషణలో ఎనర్జీ అంటాం, శక్తి అంటే పిండి పదార్థాల ద్వారా వచ్చేటటువంటి యొక్క శక్తి. రెండోది ప్రోటీన్స్ ద్వారా వచ్చేటటువంటిది. మూడోది సూక్ష్మమైనటువంటి పరిమాణంలో విటమిన్లు గాని తర్వాత ఖనిజ లవణాలు గాని వీటి యొక్క లోపం అనేది సాధారణంగా సంభవిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనకు ఈ యొక్క శక్తి అంటే కార్బోహైడ్రేట్లు లేదా శక్తి యొక్క లోపం అనేది జరుగుతుందో అప్పుడు ఈ యొక్క ఎద లక్షణాలు సరిగా చూపించకపోవడం లేదా ఇర్రెగ్యులర్ గా రావడం లేదా అనేది సరైనటువంటి యొక్క కాలంలో ఎద లక్షణాలు చూపించకపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రోటీన్ల లోపం వల్ల ఏంటంటే ఈ యొక్క పునరుత్పత్తి వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషించేటటువంటి హార్మోన్ల తయారీకి ఈ ప్రభావం పడడం వల్ల దాని వల్ల కూడా ఎదకు రావడం అనేది కొంచెం అస్తవ్యస్తంగా మారిపోతుంది. అదేవిధంగా సూక్ష్మమైనటువంటి విటమిన్లు మరియు మినరల్లు, ముఖ్యంగా విటమిన్లలో చూస్తే వైటమిన్ ఏ, తర్వాత విటమిన్ ఈ, తర్వాత ఖనిజ లవణాల్లో ముఖ్యంగా కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, సెలీనియం అనేటటువంటి మినరల్స్ అనేటటువంటి పునరుత్పత్తి వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి చాలా ముఖ్యమైనవి. తర్వాత పోషణ అనేది మనము పాడి పశువులను మనం ముఖ్యంగా పచ్చి మేత గాని తర్వాత ఎండు మేత గాని తర్వాత దానా గాని మనము సరైనటువంటి మోతాదులో మనము ఇచ్చినట్టయితే ఒక పోషణ లోపాలను నివారించుకోవచ్చు. మరి ప్రతికూల వాతావరణ పరిస్థితులలో పాడి పశువులలో వచ్చేటువంటి పునరుత్పత్తి సమస్యలు ఏంటంటారు? ప్రతికూలమైనటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల పునరుత్పత్తి వ్యవస్థపై ప్రభావం ఉంటుందండి. ముఖ్యంగా మంచి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడే పునరుత్పత్తి వ్యవస్థ అనేది సక్రమంగా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా పశువు క్రమం తప్పకుండా ఎదకు రావడము తర్వాత కట్టడము ఈనడం అనేటటువంటివి జరుగుతాయి. ప్రతికూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు అంటే ముఖ్యంగా డైరీ షెడ్స్ లో ముఖ్యంగా గృహవసతి, పాడి పశువుల యొక్క గృహవసతి అనేది సక్రమంగా ఉండాలి. వాటిలో ముఖ్యంగా ఎక్కువ పశువులను తక్కువ స్థలంలో ఉంచడం వల్ల ఓవర్ క్రౌడ్ అయిపోయి పశువులు ఒత్తిడికి లోను కావడం అనేది జరుగుతుంది. అటువంటి పరిస్థితులను నివారించాలి. అదే విధంగా సరైనటువంటి వెంటిలేషన్ అంటే ఒక గాలి వెలుతురు అనేటటువంటివి సక్రమంగా రావాలి. తర్వాత మూడోది ప్రతికూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు ముఖ్యంగా చలికాలం గాని వర్షాకాలం గాని ఎండాకాలం గాని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనము పశువు యొక్క గృహ వసతిని మార్చుకోవాల్సి ఉంటుంది. పశువు ఎప్పుడైతే
మనకు ప్రతికూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు కాకుండా కొంచెం మంచి అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులను మనం ప్రొవైడ్ చేయగలిగితే, వాటిని మనం ఇవ్వగలిగితే పశువు యొక్క పునరుత్పత్తి వ్యవస్థ అనేది సక్రమంగా జరుగుతుంది. ఈ పాడి పశువులలో యాజమాన్యాల లోపాల వలన ఎలాంటి పునరుత్పత్తి సమస్యలు అనేటువంటివి వస్తుంటాయి? పాడి పశువుల యొక్క పునరుత్పత్తి సక్రమంగా ఉండాలంటే వాటి యొక్క యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. ముఖ్యంగా యాజమాన్యంలో మనం చూస్తే ముఖ్యంగా ఈ అధిక పాలన ఉత్పత్తి చేసేటటువంటి యొక్క పాడి పశువులు ముఖ్యంగా ఈనిన తర్వాత మొదటి 2-3 నెలల్లో వాటి యొక్క పాల ఉత్పత్తి అనేది అధికంగా ఉంటుంది. ఆ సమయంలో అధిక పాల ఉత్పత్తికి కావాల్సినటువంటి పోషణ అనేది సక్రమంగా అందించలేకపోతే పాడి పశువు మళ్ళీ తిరిగి ఎదకొచ్చి మళ్ళీ కట్టడం అనేటటువంటిది దాని మీద ప్రభావం అనేది పడుతుంది. అంటే డిలే అవుతుంది, లేట్ అవుతుంది. వాటికి సక్రమంగా అధిక పాల ఉత్పత్తించేటటువంటి పశువులు ఈనిన తర్వాత మొదటి 2-3 నెలల లోపల వాటికి పాల ఉత్పత్తికి సరిపడినంత పచ్చిమేత గాని, దానా గాని, తర్వాత ఎండుమేత గాని, తర్వాత ఇతరత్ర విటమిన్లు, ఖనిజ లవణాలు అన్ని అందేటట్టు చూడాలండి. తర్వాత ఇంకా బ్రీడింగ్ ప్రాక్టీసెస్, పశువులను సంకరం చేయడం అనేటటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. ఏదైనా పాడి పశువు ఈనిన తర్వాత 60 నుంచి 90 రోజుల లోపల మళ్ళీ ఎదకొచ్చేటట్టు ఉండాలి. అంటే యజమానులు 60 రోజుల తర్వాత పాడి పశువును రెగ్యులర్ గా గమనించాలి, ఎద లక్షణాల కోసం గమనించాలి. పశువు ఎద లక్షణాలు ముఖ్యంగా ఏదంటే పాడి గేదెల్లో ఎద లక్షణాలు అనేటటువంటివి స్పష్టంగా కనపడవు, వాటిని మూగ ఎద అని అంటాము. అందుకోసము గేదెలను మనము నిశ్చితంగా గమనించాలి. ఎదకు వచ్చిందా లేదా అని చూసి వాటిని కృత్రిమ గర్భధారణ చేయించడం గానీ లేదా దున్నపోతుతో సహజ సిద్ధంగా సంపర్కం చేయించడం గానీ చేయాలి. అదే విధంగా వయసు ఎక్కువగా ఉండేటటువంటి యానిమల్స్ ను కూడా వల్ల కూడా డైరీ ఫార్మ్స్ లో మనకు నష్టం కలుగుతుందండి. ఎందుకంటే బాగా ఏజ్డ్ ఉన్నటువంటి యొక్క వయసు ఎక్కువగా ఉన్నటువంటి యొక్క గేదెలో పునరుత్పత్తి సామర్థ్యం అనేటటువంటి తగ్గిపోవడం వల్ల సకాలంలో ఈనిన తర్వాత సకాలంలో ఎదకు రాకపోవడం, తర్వాత యొక్క ఇతరత్ర పునరుత్పత్తి సమస్యలు రావడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మనము ఏజ్ ఎక్కువగా ఉండేటటువంటి గేదెలు గాని, ఆవులు గాని వాటిని మనము డైరీ ఫామ్ నుంచి మనము తొలగించుకోవాలి. మరి ఇంతవరకు పాడి పశువులలో పునరుత్పత్తి సమస్యలు, మరి చికిత్స మరియు వాటి యొక్క నివారణ చర్యల గురించి చాలా విపులంగా రైతు సోదరులకు, మా శ్రోతలకు వివరించినందుకు గాను మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. ఇంతవరకు శ్రోతలు పాడి పశువులలో పునరుత్పత్తి సమస్యలు, చికిత్స, నివారణ చర్యలు ఈ అంశం గురించి మామనూర్ పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె అనిల్ కుమార్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోటె చిరంజీవి గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి, సహజ సిద్ధంగా నాటుకోళ్ల పెంపకంలో అనుభవాలు ఈ అంశం గురించి హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల గ్రామ నాటుకోళ్ల పెంపకదారుడు పి సంపత్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త మోటె చిరంజీవి గారు. మనము ఉనికిచెర్ల శివారులో ఉన్నటువంటి పౌల్ట్రీ ఫామ్ లో ఉన్నాము. మరి గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ నాటుకోళ్ల పెంపకం ద్వారా ఎంతో మందికి తన యొక్క అభిప్రాయాలు, సలహాలు చెబుతున్నటువంటి ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారు. వారిని అడిగి మిగతా విషయాలు కూడా తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పరిచయం చెప్పండి. నా పేరు పులి సంపత్ కుమార్ అండి. మాది ఉనికిచెర్ల శివారులో ఉన్న మా సొంత వ్యవసాయ భూమిలోనే నాటుకోళ్లు గత 3 సంవత్సరాల నుండి పెంచుతున్నాం మేము ఇక్కడ. ఇది ఎట్లా అంటే ఇంతకుముందు మనకు పెరటి కోళ్ళని ఇంటి చుట్టూ పెంచుకునేది. దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా మనకున్న చెలకలోనే చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని, మామిడి తోట ఉంది నాకు, ఆ తోట నీడలో చేస్తున్నామండి. అంటే ఇప్పుడు మనకు నాటుకోళ్ల పెంపకం చేపట్టాలి అనేటువంటి ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? ఏ విధంగా మీరు దీన్ని అమలు చేస్తున్నారు? ఈ నాటుకోళ్ల పెంపకం పెంచేందుకు ముఖ్య కారణం ఏంటంటే, ఇంతకుముందు నాకు బాయిలర్ షెడ్ ఉండండి, 7,000 షెడ్ ఉండే. ఒక 3 సంవత్సరాలు దాన్ని మంచిగానే చేసుకున్నాం. కానీ ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ సిస్టమ్ వచ్చిందో దాంట్లో చాలా లాస్ కావడం జరిగింది. దాన్ని పూడ్చుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు ఎంత కష్టపడ్డా కాదని తెలిసి ఈ నాటుకోళ్ల వైపు మళ్ళడం జరిగింది. ఇప్పుడు ఈ నాటుకోళ్లు పెంచేటువంటి మీ యొక్క క్షేత్రం ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నారు? ఎటువంటి నిర్మాణాలు అనేటువంటి ఇక్కడ చేపట్టడం జరిగిందంటారు? మొదటిగా నాకు బాయిలర్ షెడ్ 7,000 కెపాసిటీ ఉన్నది కాబట్టి ఆ ఉన్న షెడ్ నే నాటుకోళ్ల పెంపకానికి నేను వాడుకుంటున్నాను. దానికి అదనంగా ఏంటంటే నాకు 1 ఎకరంన్నరలో మామిడి తోట ఉంది. ఇది ఏ తోటలు ఉన్న వారైనా కూడా, అంటే జామ కానీ, మామిడి కానీ, బత్తాయి కానీ, ఏ తోట ఉన్నవారు కానీ చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని మనకు కుక్కలు, పిల్లులు రాకుండా కనుక కాపాడుకొని ఈ నాటుకోళ్ల
నాటుకోళ్ల పెంపకం కనుక చేపడితే మనకు తోటతో పాటు ఇది కూడా లాభదాయకంగా ఉంటదన్న క్రమంలో నేను నల్గొండలో ఒక రైతు ఇట్లనే బత్తాయి తోటలో పెంచుతున్నా అనేది విని చూసినాక నేను దీన్ని స్టార్ట్ చేసుకున్నానండి. అంటే ఇప్పుడు వివిధ రకాల మొక్కలు ఇక్కడ మీ యొక్క క్షేత్రంలో ఉన్నాయి. అంటే ఇవి మనం ఈ నాటుకోళ్ల పెంపకానికి ముందే పెట్టుకోవాలా, తర్వాత ఇవి అవి ఒకటేసారి పెట్టాలా, ఎట్లా వీటిని పెట్టుకుంటే మనకు రైతుకు ఎంతగా ఉపయోగపడతాయి అంటారు? మంచి ప్రశ్న అడిగిందండి. ఎందుకంటే కోడి అనేది వేడి ఉంటదండి. దాని టెంపరేచర్ ఏంటంటే మనకు 35 నుండి 40 డిగ్రీస్ పైన అయితే తట్టుకోలేదు. ఎందుకంటే కోడి వేడి టెంపరేచర్ వేడి ఉంటే గనుక అది చనిపోతుంది. దానికి ముందే ఇప్పుడు సార్ అడిగినట్టుగా మనకి ఎప్పుడైతే నాటుకోళ్ల పెంపకం చేసుకుంటాం అనుకుంటున్నామో ఒక నెల 2 నెలల ముందు నుండే మనము ఒక స్పెసిఫిక్ జాగా ఏదైతే ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ ఏదైనా తోటలు, జామ తోట కానీ, సుబాబు చెట్లు కానీ, లేకుంటే మునుగ చెట్లు కానీ ఇవి పెట్టుకోవాలి మనం. అంటే 10 ఫీట్లకు ఒక చెట్టు పెట్టుకుంటే 2 నెలల్లో ఆ చెట్టు ఎదుగుతుంది. ఎదిగినాక నాటుకోళ్లు పెట్టుకోవాలండి. ఒకవేళ చెట్లు నాటుకోళ్లు ఒకటేసారి పెట్టుకుంటామంటే గనక ఈ నాటుకోళ్లు ఆ మొక్కలను దక్కనియండి. ఎంత ఎదుగుతా అంటే అంత తిని మనకు చెట్లు నష్టమే అవుతాయండి. నాటుకోళ్ల పెంపకం చేపట్టే ముందు ఈ నాటుకోళ్లు ఉండడానికి షెడ్ నిర్మాణం అనేటువంటిది ఏ విధంగా చేసుకోవాలి, పిల్లలకు ఏ విధంగా చేసుకోవాలి, లేదా పెద్ద కోళ్ళకి ఏ విధంగా చేసుకోవాలి, ఎట్లుంటే ఈ పౌల్ట్రీ ఫామ్ లో నాటుకోళ్ల పెంపకం అనేటువంటిది లాభదాయకం? ఈ నాటుకోళ్ల పెంపకం అనేది చిన్నగానే స్టార్ట్ చేయాలండి. దాదాపుగా ప్రతి రైతు, నేను కూడా తెలియక ఏం చేస్తామంటే ఒక 500-1000 నాటు పిల్లల్ని తీసుకొచ్చి పెంచుకుంటుంటాము. అది చాలా తప్పు విషయము. ఒక స్క్వేర్ ఫీట్ కి ఒక కోడి పెరుగుద్ది. అంటే ఒక 50 ఫీట్ల పొడుగుతోటి 20 ఫీట్ల వెడల్పుతోటి కనుక షెడ్ నిర్మాణం చేసుకుంటే మనము 1000 కోళ్లు పెరుగుతాయండి. దాంట్లో మధ్యన కట్టెలు కట్టుకోవాలి. కోడికి భూమి మీద కూర్చొని పడుకునే బదులు కట్టెల మీద కూర్చొని పడుకునేది అనేది చాలా ఇష్టం. కాబట్టి అట్లా కట్టెలు కట్టుకుంటే మన కోళ్లు చనిపోకుండా ఉంటాయి. ఒకటి. రెండోది ఏంటంటే ఎప్పుడు కానీ ఈ నాటుకోళ్ల పెంపకం అనేది చిన్నగానే స్టార్ట్ చేయాలంటే, అంటే ఒక 50 పిల్లలతోటో 100 పిల్లలతోటో, లేదంటే ఊర్లలోకి వెళ్ళి మనమే గ్యాదర్ చేసుకొని ఒక 20-30 కోళ్లు తీసుకొచ్చుకొని గుడ్లు పెట్టినాక పొదిగించుకొని ఆ పిల్లలను మనమే బ్రూడింగ్ సిస్టమ్ అంటాం. అంటే కోడికి మనకు సమ్మర్లో అయితేనేమో ఒక 5 రోజులు బ్రూడింగ్ పెట్టాలంటే 35 డిగ్రీల టెంపరేచర్ లో ఆ పిల్లలు మనకు లైట్ కింద ఉండాలా. చలికాలం అయితేనేమో 21 రోజు పెట్టాలా. వర్షాకాలం అయితేనేమో ఒక 10 రోజుల దాకా కంపల్సరీ బ్రూడింగ్ పెట్టాలండి. ఆ బ్రూడింగ్ లో కాపాడినాక పిల్లల్ని మనము బయటకు వదులుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మళ్ళీ మనము 50-100 పెంచుతున్నాం కాబట్టి 6వ రోజుకు లసోటా అనే వ్యాక్సిన్ ఉంటది. అది కంట్లలో చుక్కేయాలండి. 12వ రోజేమో గంబోరా అని ఉంటది. అది కూడా కంట్లో చుక్కేయాల. తర్వాత మళ్ళీ 28 రోజులకు లసోటా అనే వ్యాక్సిన్ ఉంటది. దాన్ని వాటర్ లో కల్పించుకోవాలి. మధ్య మధ్యన ఏం చేస్తామంటే ప్రతి నెలకు ఒకసారి లేకుంటే 15 రోజులకు ఒకసారి నేను నేచురల్ పద్ధతిలో పెంచుతున్నాను కాబట్టి అల్లం నీళ్లు, వెల్లుల్లి నీళ్లు, బెల్లం నీళ్లు, కలమంద దొరికితే కలమందను మనం మిక్సీలో వేసి పేస్ట్ చేసి ఆ నీళ్లు, పసుపు నీళ్లు, ఒక వారం ఉప్పు నీళ్లు ఇట్లా తాగిపించుకుంటే పోతే వాటికి రోగ నిరోధక శక్తి పెరిగి కోడికి రోగం రాకుండా మనం కాపాడుకోగలుగుతామండి. ఈ కోళ్లు పెంచడానికి గాను ఈ కోళ్ళ షెడ్ల యొక్క నిర్మాణం అనేటువంటిది మీ యొక్క క్షేత్రంలో ఏ విధంగా చేపట్టడం జరిగింది? నేను బాయిలర్ షెడ్ నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను దాన్ని వాడుకుంటున్నాను. దానికన్నా ముందు ఏం చేస్తామంటే వెదురు కట్టెలతోటి ఒక షెడ్ రెడీ చేసుకొని 40x20 లా నిర్మాణం చేసుకున్నాము. ఎప్పుడైతే కోళ్ల సంఖ్య పెరుగుతుందో దాన్ని షెడ్ లోకి మార్చుకున్నాం. ఎవరైతే మనకు మొదటగా స్టార్ట్ చేయదలుచుకున్నారో వాళ్ళు ఒక 50x20 లేకుంటే 30x20 చేసుకొని ఆ షెడ్ లో పెంచుకోవడం వల్ల మనకు కొంచెం ఖర్చు తగ్గించుకుంటాము. చిన్న పిల్లలకు ఒక పార్టీషన్ పెట్టాలండి, పెద్ద పిల్లలకు ఒక పార్టీషన్ పెట్టాలా. చిన్న పిల్లల్ని పార్టీషన్ లో నెల రోజులు ఉంచినాక పెద్ద దాంట్లోకి మార్చుకోవడం వల్ల మనకు మోర్టాలిటీ రేషియో తగ్గుతుంది. అంటే ఇప్పుడు ఈ కోళ్లను మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చిల్లు, దీన్ని ఏ విధంగా అనేటువంటిది పెంపుదల అనేటువంటిది చేస్తున్నారు? నా ఊర్లలోకి వెళ్ళి నాటుకోళ్లను కలెక్షన్ చేసుకొని నేనే ఇంక్యుబేటర్స్ ఉన్నాయండి నా దగ్గర. 1000 కెపాసిటీది ఒకటి ఉంది, 600 కెపాసిటీది ఒకటి ఉంది. సో ఇప్పుడు 1200 కోళ్లు పెంచుతున్నాను. ఏవైతే గుడ్లు వస్తున్నాయో అవి నేను మిషన్ లో పెట్టి పిల్లలైనాక నేనే సేల్ చేస్తున్నాను, లేదంటే ఆ పిల్లలు నేనే పెంచుకుంటున్నాను. ఎవరు కూడా మన ఊర్లలో దొరికే నాటుకోళ్లనే గ్యాదర్ చేసుకొని అవి పెంచుకుంటేనే కరెక్ట్ ఉంటాయండి. ఈ విషయంలో తప్పుగా అనుకోవద్దు. కానీ వేరే వేరే రకాలున్నా కూడా ఆ రకాలు రోగ నిరోధక శక్తిని తట్టుకోవు, నాటుకోడి ఉన్నంత రుచిగా ఉండవు. కాబట్టి నాటుకోడిని పెంచుకోవడమే ఉత్తమం అండి. ఇప్పుడు ఈ కోళ్లను మీరు ఈ విధంగా తీసుకొచ్చారు, మరి ముఖ్యంగా ఈ పిల్లలను మీరు ఇంక్యుబేటర్లల్లా పెట్టి పొదుగునిస్తున్నారు. అంటే ఈ విధంగా పొదిగించేటువంటి క్రమంలో ఈ గుడ్లను ఏ విధంగా సేకరిస్తారు, ఏ విధంగా సేకరించిన తర్వాత ఎంత టెంపరేచర్ లో ఈ గుడ్లు అనేటువంటి పిల్లలుగా ఎదుగుతాయి? గుడ్లు కోళ్లు పెట్టేందుకు ఏంటంటే అవి చాలా డిసిప్లైన్ గా ఉంటాయి. కోళ్లు ఫస్ట్ గంపలు కడతామండి. మనకు ప్లాస్టిక్ బేసన్స్ ని గూడు లాగా చేసి కట్ చేసి పెడితే దాంట్లో పెడుతుంటాయి. ప్రతి గంటకు ఒకసారి గుడ్లను సేకరిస్తాం. ఎందుకంటే కొన్ని విపరీతమైన కోళ్లు ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే గుడ్లను పొడుచుకొని తింటాంటాయి. కాబట్టి ప్రతి గంటకు ఒకసారి సేకరిస్తాము. మిషన్ లో పెట్టేది కూడా ఏంటంటే మనము 5 రోజుల లోపటి గుడ్లు పెడితేనే మనకు పిల్లలు చేసే రేషియో అనేది పెరుగుతుంది. వాటిని 21 రోజు కంపల్సరీ కోడి పొదిగినట్టుగానే
వెంటనే మిషన్ లో పెడతాము. టెంపరేచర్ వచ్చేసి 37.2 నుండి 37.4లో కట్ ఆఫ్ అయిపోతుంది. ఆ టెంపరేచర్ లో 21 రోజులు ఉన్నాక ఇంక్యుబేటర్ లో నుండి పిల్లలు తయారవుతాయండి. అవి తీసేసి మనము సేల్ చేస్తాము. సేల్ చేసేది కూడా ఒక్కరోజు పిల్లనే సేల్ చేస్తాము. వాటిని మళ్ళీ మీరు రైతులు తీసుకెళ్లి వారి సొంత పద్ధతిలోనే బ్రూడింగ్ పెట్టుకొని వాటిని కాపాడుకోవాలండి. ఇప్పుడు ఈ బ్రూడింగ్ విధానం అనేటువంటిది, ఇంక్యుబేటర్ విధానం అనేటువంటిది ఎట్లుంటది, దాని యొక్క నిర్మాణం ఎట్లుంటది, దాంట్లో గుడ్లను ఏ విధంగా పెట్టాలి, ఏ విధంగా పెడితే ఏ విధంగా అవి పిల్లలు అనేటువంటివి వస్తాయి? ఏ రైతు కూడా తొందరపడి ఇంక్యుబేటర్స్ తీసుకోవద్దండి. ఎందుకంటే ఈ వ్యవస్థ అనేది మనకు రోజు రోజుకు కొత్తదే. కోడి ఎప్పుడు ఎట్లా ఉంటది అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఆ వర్షాకాలంలో వచ్చే వ్యాధులు వర్షాకాలంలో ఉంటాయి, చలికాలంలో వచ్చేటి చలికాలంలో ఉంటాయి, ఎండాకాలంలో వచ్చేటి ఎండాకాలంలో ఉంటాయి. కాబట్టి ఒక 6 నుండి 7 నెలలు లేదంటే 8 నెలలు మనం కష్టపడ్డాక మనకు ఒక 300 నుండి 500 కోళ్లు మన దగ్గర ఎప్పుడైతే ఎదుగుతాయో రోజుకు ఒక 100 నుండి 150 గుడ్లు పెట్టినప్పుడు మాత్రమే ఇంక్యుబేటర్లు కొనుక్కొని ఆ ఇంక్యుబేటర్ల ద్వారా మనం పిల్లలు చేయించుకుంటే మనకు ఎదుగుదల అనేది కనబడుతుంది. లేదు స్టార్టింగ్ లోనే తీసుకొని ఇంక్యుబేటర్లు కొని మనం పిల్లలు చేసుకుంటామంటే మాత్రం మనం నష్టపోతామండి. ఎందుకంటే ఇంక్యుబేటర్ కాస్ట్ చాలా ఖర్చుతో కూడుకున్న విషయము. సో ఆ ఇంక్యుబేటర్ ఏంటంటే మనకు సింగిల్ ఫేజ్ లోనే నడుస్తుంది. మన ఇంట్లో మంచిగా రూమ్ నీట్ గా చేసుకొని ఒక రూమ్ లో పెట్టుకుంటే 21 డేస్ కు పిల్లలు వస్తాయి. ఆ పిల్లలు మనకు చలికాలం అయితే 80 to 90% కన్వర్షన్ రేషియో ఉంటుంది. వర్షాకాలం అయితే 80 ఉంటుంది. ఎండాకాలం మాత్రము ఏప్రిల్ మేలో అసలు ఎట్టి పరిస్థితిలో మిషన్ ఆన్ చేయొద్దు. ఎందుకంటే టెంపరేచర్ కంట్రోల్ కాదు, గుడ్లు పాడైతాయండి. 10 నెలలు మాత్రం పిల్లలు మంచిగా చేస్తాయి. మన షెడ్డును ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడానికి ఏ విధమైనటువంటి చర్యలు అనేటువంటివి తీసుకుంటున్నారు? ఇది మంచి ప్రశ్న అండి. లిట్టర్ మేనేజ్మెంట్ అంటాం మనం ఇంగ్లీష్ లో. అంటే యాక్చువల్ గా నాటుకోడికి పెంటకు స్మెల్ రాదు, కానీ పెంట వేసింది మాత్రము గచ్చు చేసుకోవద్దు. ఎట్టి పరిస్థితిలో మట్టే ఉంచాలా. ఆ మట్టిలో ఇంకిపోతుంటది. ప్రతి 3 నుండి 4 రోజులకు ఒకసారి బయో బూస్టర్ అని ఒక పౌడర్ దొరుకుతుందండి. ఆ బయో బూస్టర్ ను మనం 16 లీటర్ల పంపులో 2 స్పూన్లు వేసుకొని ఒక 1/2 స్పూన్ పసుపు వేసి కోళ్ల మీదనే కొట్టాలి. కోళ్ళు ఎప్పుడైతే లోపల దానా పోసి తింటుంటాయో కోళ్ల మీద కొట్టినప్పుడు ఏంటంటే ఏ బ్యాక్టీరియా ఉన్నా కూడా కోళ్ల మీద చచ్చిపోతుంది. ఒకటి లిట్టర్ భూమి మీద పడ్డది కూడా భూమిలోకి ఇంకిపోతుంది. కొట్టినప్పుడు బ్యాక్టీరియా చచ్చిపోయి ఎటువంటి రోగాలు రాకుండా ఉంటదండి. ఇది మెయిన్. దాని పెంట విసర్జన అనేది మాత్రము ఎట్టి పరిస్థితుల్లో స్మెల్ రాకుండా చూసుకోవాలి. భూమి లోపల ఇంకిపోయేట్టుగా చూసుకోవాలండి. అప్పుడే మన కోళ్లకు రోగాలు రాకుండా కాపాడుకోగలుగుతాం. ఈ కోళ్లకు దానా కూడా అవసరం. మరి మీ యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఉన్న దానా అయినా సరిపోతుందా? లేదు అని అంటే మీరు ఈ దానాకు ఏమైనా ఏర్పాట్లు అనేటువంటి చేశారా? చేస్తే ఎటువంటి ఏర్పాట్లు అనేటువంటి చేయడం జరిగింది? ఇది పుట్టిన కోడి పిల్ల ఏదైతే ఉంటదోనండి, తల్లితోటి ఉండదు, మిషన్ లో పుట్టింది కాబట్టి 2 నెలలు మనము చిక్ క్రంబుల్ అని ఒకటి ఫీడ్ దొరుకుద్ది. ఆ ఫీడ్ పెట్టడం వల్ల ఏమైతుందంటే కోడి లోపట అవయవాలు కరెక్ట్ గా పెరిగి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. 2 నెలల తర్వాత మన ఇష్టం. ఇంకా నేను పెసరపొట్టు, మినప్పొట్టు, మక్క పిండి, కాన్సన్ట్రేటు, వడ్లు ఇవన్నీ మిక్స్ చేసేసి సమాన పరిణామాలలో మిక్స్ చేసి పెడతానండి. ఒకటి తోటలు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే పాలకూర కానీ, కొత్తిమీర కానీ, తోటకూర కానీ ఒక పార్టీషన్ లాగా చేసుకొని అలుక్కొని కొంచెం పెద్దగా అయినాక ఈ కోళ్ళను వాటిలోకి వదిలితే అవి తింటాయండి. దానివల్ల మనకు ఒక పూట తిండి సేవ్ అయిపోతుంది. మనకు ఖర్చు కూడా తగ్గుతుందండి. మనకు ఆరోగ్యంగా ఉంటాయి. మరి ఇంతవరకు మీ యొక్క సమయాన్ని మాకు వెచ్చించి మీ యొక్క అభిప్రాయాలు తెలియపరిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు శ్రోతలు సహజ సిద్ధంగా నాటుకోళ్ల పెంపకంలో అనుభవాలు ఈ అంశం గురించి హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల గ్రామ నాటుకోళ్ల పెంపకదారుడు పి సంపత్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోటె చిరంజీవి గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. किसान भाइयों गांठ बांध लो, गांठ बांध लो, बहुत बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की, किसान भाइयों गांठ बांध लो। आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.